కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, నీళ్ళు గైకొనుమా, దయతో నన్ను గనుమా, పూజలు గైకొనుమా, దయతో నన్ను గనుమా. తలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి, నీవు లేకనే లేనని తలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి, స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన, స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన, పూజలు గైకొనుమా, దయతో నన్ను గనుమా, పూజలు గైకొనుమా, దయతో నన్ను గనుమా. ఈనాటి దివ్యబలి పూజను గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఆచార్య తిరుమల రెడ్డి, రాయప్పరెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు కీర్తిశేషులు గాయం జోజిరెడ్డి, కీర్తిశేషులు గాయం రాయప్పరెడ్డి, మాణిక్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు సకాల వర్షాలలో పైరులు ఫలించి పశువులకు ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని సిస్టర్ నికోలస్, సిస్టర్ జెర్మిన్, వి శౌరీలు, టిఆర్ సుందరి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రాదులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడతాయి. మనమందరం ప్రత్యేక విధంగా వీరి కోసం, వీరి తలంపుల కోసం ప్రార్థించుదాం. వరంగల్ మేత్రాసనం ఈకల్ మరియాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు అన్నమ్మకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని గోపు లూర్దుమరెడ్డి, సిలువమ్మ, విక్రమ్, వినయ్, సునంద, శోభ, స్టెఫాన్ అబిగిల్, స్నేహల్ రెడ్డి, ఆర్యన్ పీటర్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు బంధుమిత్రాదులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ కోట్ని రాయపరెడ్డి 80వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబములకు దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారికి మంచి ఆరోగ్యం, తలంచిన తలంపులు నెరవేరాలని మరియు వారి కుటుంబమును దేవుని కాపదల్లో ఎల్లప్పుడూ ఉండాలని యేసు తిరుహృదయ పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న దొడ్డ బాల యశ్వంతరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానం, బుద్ధి, దైవభక్తి, బంగారు భవిష్యత్తు దయచేయమని తాతయ్య ఇన్నారెడ్డి, నాయనమ్మ భారతి, కార్తీక్, మోనిక, అభినయ్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు.
పులిశెట్టి అరుణ్, సంధ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. రాజు కుమార్, జాక్లీన్లకు మంచి భవిష్యత్తు. జాక్లీన్ మేరీకి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు, మంచి వివాహ సంబంధం దయచేయమని కృతజ్ఞత బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జే పుల్లల చెరువు, రాచర్ల మండలం వాస్తవ్యులు ఎన్జే నతానియల్, రిటైర్డ్ ఎంఈఓ, ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి వదిన శ్రీమతి నంది మేరీ సెసిలియా మరియు కుటుంబ సభ్యులు కర్నూలు మేత్రాసనం నుండి దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం విజ్జి గాంధీకి త్వరగా వివాహం కావాలని పొట్లూరు అమ్మదమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ విన్నపాల కోసం దివ్యబలి పూజలో మనమందరం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన మనం తల్లి శ్రీ సభ అంకురార్పణ పెంతుకోస్తు మహోత్సవాన్ని ఘనంగా కొనియాడినాం. భయస్థులైనటువంటి అపోస్తులందరినీ కూడా ఒక తల్లిగా మరియ తల్లి వారందరినీ కూడా చేరబిలిచి వారితో కలిసి ప్రార్థన చేసి వారిలో విశ్వాసాన్ని నింపుతూ తన కుమారుడు ప్రసాదించినటువంటి ఆత్మీయ అనుగ్రహాన్ని పొందేంత వరకు తన శిష్యుల వెంట ఉంటూ వారితో కలిసి ప్రార్థన చేసి పవిత్రాత్మ పొందుటకు మరియ తల్లి ఎంతగానో ఉపకరించారు. అందుకనే శ్రీ సభ ఆరంభానికి మరియ తల్లి యొక్క సహకారాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆ తల్లిని శ్రీ సభ మాతగా ఈనాడు శ్రీ సభ అంతటా మనమందరం కూడా పొగుడుతూ ఉన్నాం. ఆమె అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. భయస్థులైన మన కుటుంబ సభ్యులను, భయస్థులైనటువంటి సంఘాన్ని, అవిశ్వాసులైన వ్యక్తులను, ఈ లోక ఆశలకు అలమరించబోతున్నటువంటి ప్రజానికాన్ని ఆ తల్లి ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటుంది. తన కుమారుడి యొక్క మార్గంలో ముందుకు సాగాలని మనలో విశ్వాసం నింపుతూ ఉంది. తల్లి శ్రీసభనే కాదు, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆ తల్లి చేయి పట్టుకొని తన కుమారుడి యొక్క బాటలో పరలోక రాజ్యం వైపు ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. అందుకని ఆ తల్లిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ మనకు కూడా సహాయం అందించమని, మనలో కూడా విశ్వాసాన్ని పెంపొందించమని, మనను కూడా పరలోక రాజ్యం వైపు ముందుకు నడిపించమని ఆ తల్లిని నిర్ణయించుకుంటూ ఆ శ్రీసభ మాతను మనం గుర్తు చేసుకుంటూ దివ్యబలి పూజలో భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ సేవకులైన మేము శారీరకముగాను మానసికముగాను సదారోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము.
నిత్య కన్యైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 9 నుండి 15 మరియు 20వ వచనం వరకు. ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 9 నుండి 15 మరియు 20వ వచనము. దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని గావున భయపడి దాక్కుకొంటిని అనెను. నీవు మొండి మొలలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదన్న పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేస్తివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురి అగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చిత్తక కొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. జీవులకందరకు తల్లిగా ఉన్న నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, ప్రభువునందు ఆనందించుచున్నది అన్నా ఇట్లు ప్రార్థించెను. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, ప్రభువు వలె పరిశుద్ధుడెవడు లేడు. ప్రభు, నీవు తప్ప ఇక ఏ దేవుడు లేడు. మన దేవుడు వలె బండ వంటి ఆశ్రయ దుర్గము వేరే లేరు. కలవారు కూటికై కూలికి పోయిరి, ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను, సంతానవతి బిడ్డలను కోల్పోయేను. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే, పాతాళమునకు కొనిపోవువాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే, అనగద్రొక్కువాడు అతసింపచేయువాడు ప్రభువే. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్రను పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపి గౌరవముగా ఆసనములోసగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టున్నది ప్రభువే. జగత్తునకు పునాదులు నిలిపి లోకమును ఆ పునాదులపై నిలిపినది ప్రభువే. అందరూ నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది.
హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యముల్, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యముల్. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 47వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 47వ వచనం వరకు. ఆ రోజుల్లో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి భక్తులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాడు మన మొదటి పఠనంలో యావే దేవుడు ఆది తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మాటలను మనం ఆలకించి ఉన్నాం. 6 రోజుల్లో సృష్టిని సృష్టించిన దేవుడు మనిషిని మాత్రం తన రూపములో, తనలాగా దైవత్వములో
ప్రేమగా సృష్టించనని ఆదికాండములో రాయబడి ఉంది. మనిషిని మాత్రం తన దగ్గర, తన సమీపంలో, తన తోటలో ఆయన వారిని అక్కడ ఉంచుతూ సకల జీవరాశులపైన, సృష్టిపైన అధికారాన్ని దయచేశాడు. మానవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, బాధ్యతను, ఉనికిని దేవుడు దయచేసినట్లుగా ఆదికాండం మనకు తెలియజేస్తూ ఉంది. దానితో పాటు దేవుడు మరొక బాధ్యతను కూడా ఇస్తూ ఉన్నాడు. ఫలానా చెట్టు పండును తినొద్దు అని వారిని ఆజ్ఞాపించటం. మనుషుడు దానికి విధేయుడై జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ పాము రూపంలో సాతానుడు ప్రవేశించటం, అవ్వ ఆదాములను శోధించటం, దేవునికి అవిధేయత వల్ల వారు పాపం కట్టుకోవటం, అటు తర్వాత దేవుని యొక్క ముఖం చూడడానికి కూడా మన మొట్టమొదటి తల్లిదండ్రులు భయపడుతున్నట్లుగా ఈనాడు మనం మొదటి పఠనంలో చదివి ఉన్నాం. ప్రతిరోజు కూడా దేవుడు సాయంకాల సమయంలో అవ్వ ఆదాంతో కలిసి ఏదేను తోటలో చక్కగా వాకింగ్ చేసేవాడంట. ఆయన అడుగు వేసుకుంటూ ఆయన అపురూప సృష్టి అయినటువంటి అవాదములు చక్కగా ముచ్చటించేవారు, దేవుణ్ణి కండ్లారా చూసేవారు, ప్రేమగా మాట్లాడేవారు, ఆయన చెయ్యిలో చేయి వేసుకుంటూ చక్కగా నడిచేవారు. ఇప్పుడు పాపం ప్రవేశించడం వల్ల దేవుని చూడలేకపోతూ ఉన్నారు, ఆయనతో కలిసి నడవలేకపోతున్నారు, ఆయనతో మాట్లాడలేకపోతూ ఉన్నారు. దూరంగా దాచుకుంటూ దిగంబరులుగా చెట్టు చాటు నుండి భయంగా దేవునితో మాట్లాడుతున్నారు మన ఆది తల్లిదండ్రులు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అవిధేయత వల్ల, అత్యాశ వల్ల, పాపం వల్ల మరణాన్ని కొని తెచ్చుకున్న అవ్వాదములు ఎంతో ప్రేమతో సృష్టించిన దేవుని చూడలేకపోవటం నిజంగా బాధాకరం. కానీ ఆ యొక్క పాపం వల్ల వాళ్ళు దైవత్వాన్ని పోగొట్టుకున్నారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు, దేవుని సన్నిధానం నుండి గెంటి వేయబడ్డారు. వాళ్ళు ఎక్కడ పాదం మోపినా అక్కడ ఈ యొక్క ముళ్ళతో కూడుకున్న చెట్లు మొలిసేవని జీవగ్రంథంలో రాయబడి ఉంది. ఎక్కడ అడుగు వేసినా కానీ శాపం, ఎక్కడ అడుగు వేసినా కానీ ముండ్లు, ఎక్కడ అడుగు వేసినా కానీ కఠినమైనటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని అనుభవించారు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాము, అవ్వ, ఆదాము ఈ ముగ్గురు కూడా దేవుని యొక్క శాపానికి గురయ్యారు. ఈ మొదటి పట్టణం అంతా కూడా మనకు ఒక సందేశాన్ని తెలియజేస్తూ ఉంది. మొదటి స్త్రీ పాపం వలన, అవిధేయత వల్ల దేవుని సన్నిధానం నుండి గెంటివేయబడింది. పాపం లేకపోతే మరణాన్ని ఆహ్వానించినటువంటి మొట్టమొదటి స్త్రీగా ఆమె పిలువబడుతూ ఉంది. ఈనాడు మనం మరియ తల్లిని శ్రీసభ మాతగా కొనియాడుతూ, మొట్టమొదటి స్త్రీ మరణాన్ని మానవాళికి పంచినట్లుగా ఈ రెండవ స్త్రీ విధేయత కలిగిన స్త్రీమూర్తి, దేవుని చేత ప్రత్యేక విధంగా ఎన్నుకోబడినటువంటి మరియ తల్లి వల్ల రక్షణ పంచబడింది, రక్షణ అందించబడింది. రక్షణ ఫలాలు మానవాళికి తన అద్వితీయ కుమారుని ద్వారా పంచబడినవని ఈమె జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. అవ్వ జీవితం మనకి మరణాన్ని పరిచయం చేస్తే, మరియ తల్లి యొక్క జీవితం రక్షణను పరిచయం చేస్తూ ఉంది, పరలోక రాజ్య విలువలను పరిచయం చేస్తూ ఉంది. ఓ మనిషి నీవు ఎలా జీవించాలని మరియ తల్లి జీవితం మనకు నేర్పిస్తుందని ఈ పండుగ ద్వారా మనమందరం కూడా తెలుసుకోవాలి. మరియ మాత గురించి చక్కటి 7 సుగుణాలను మనం ఈనాడు శ్రీసభ మాత గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా విధేయత. మానవులందరి నుండి దేవుడు కోరుకునేది విధేయత. మనము మనిషిగా జీవిస్తున్నాం కనుక పెద్దలకు విధేయత, శ్రీసభకు విధేయత, క్రీస్తునాథునికి విధేయత, మనను సృష్టించిన దేవునికి విధేయత చూపించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. మరియ తల్లి జీవితాన్ని పరిశీలిస్తే ఆమె చిన్న వయసు నుండి ఆమె దేవునికి విధేయురాలే జీవిస్తూ లోకరక్షకుని రాక కోసం ప్రార్థిస్తున్నటువంటి
ఒక యూదయ కన్యకగా జీవించింది. అన్న జ్వాకీముల ప్రార్థన ఫలితం మరియ తల్లి. అదేవిధంగా ఆ తల్లిదండ్రుల యొక్క చల్లటి నీడలో పెరిగినటువంటి ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క కన్యక దేవుని రాక కోసం, ఇజ్రాయేలు ప్రజల రక్షణ కోసం కూడా చక్కగా ప్రార్థిస్తూ దేవుని పిలుపు అందుకున్న తర్వాత విధేయత చూపిస్తూ ఉంది. ఎస్, ఇదిగో నేను ప్రభుదాసురాలను, దేవుని కోసం నేను జీవించడానికి, శ్రమలు అనుభవించడానికి కూడా నేను సిద్ధం అనే ఆ విధేయత వల్ల ఆమె రక్షణ ఫలాలను పంచిపెట్టడానికి సిద్ధపడింది. శ్రీసభ అంకురార్పణకు అక్కడే బీజం పడింది. రెండవదిగా సహాయకురాలుగా మరియ తల్లి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఈనాడు సువిశేషంలో కూడా సహాయకురాలు వృద్ధురాలకు ఎలిజబెత్ దగ్గరకు పరిగెత్తుతూ ఉంది. సుదీర్ఘ ప్రాంతానికి పరిగెత్తుకొని వెళ్ళి దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను ఆమెతో పంచుకొని, ఆమెతో కలిసి ప్రార్థన చేస్తూ, ఆమెతో కలిసి దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ, ఆమె యందు దేవుడు చేసిన అద్భుత ఫలాలను కూడా ఈమె కూడా ఆస్వాదిస్తూ ఉంది. ఈమెతో కలిసి 3 మాసాల పాటు ఆమెకు పరిచర్యలు చేస్తూ ఉంది మరియ తల్లి. మంచి సహాయకురాలు మన శ్రీసభ మాత మరియ తల్లి. ఇక 3వ అంశం, శ్రమలను అంగీకరించిన ఉత్తమరాలు మన శ్రీసభ మాత మరియ తల్లి. ఆమె బెత్లెహేము నగరంలో బాలేసుకి జన్మనిచ్చిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఈజిప్ట్ నుండి పారిపోతున్న సమయంలో కూడా తన కొడుకును హక్కున చేర్చుకొని కడుపులో దాచుకుంటూ ఎంతో కష్టమైనప్పటికీ కూడా తన కుమారుని కాపాడుకోవాలని, ఆయన కాపాడుకుంటే సర్వమానవాళ్ళని కాపాడుకోవచ్చని గొప్ప సంకల్పంతో శ్రమలను సైతం అంగీకరించిన ఉత్తమ స్త్రీమూర్తి మన మరియ తల్లి, మన శ్రీ సభ మాత. ఆమె సామాన్యమైన జీవితాన్ని జీవించింది. దేవుని తల్లి అండి. అంత గొప్ప ఉనికి, గొప్ప స్థానాన్ని దేవుడు ఆమె కల్పించాడు. కానీ ఎక్కడో పొరుగు దేశంలో, ఈజిప్టు దేశంలో ఒక సామాన్యమైనటువంటి గృహిణిగా, ఒక బిడ్డకు తల్లిగా, ఒక భర్తకు భార్యగా సామాన్యమైన జీవితాన్ని జీవించింది 30 సంవత్సరాల పాటు. ఇది మరియ తల్లి నుండి, మన శ్రీసభ మాత నుండి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది. మనకెంత గొప్ప స్థితి ఇచ్చినా, ఎంత గొప్ప డబ్బులున్నా, మనం ఎంత బాగా చదువుకున్నా, కానీ ఒకసారి మన ముఖాన్ని మన అద్దంలో చూసుకున్నట్లయితే, నేను దేవుని యొక్క సృష్టి, దేవుడు ఉచితంగా ప్రసాదించిన ఈ జీవితం, ఎందుకు నాకు గర్వం, ఎందుకు నేను గర్వపడాలి? ఈ దేవుని యొక్క సృష్టి కదా, నా సొంతంగా నేను జీవితాన్ని సంపాదించుకోలేదు కదా, దేవుడు నాకు అపూర్వకంగా ఫ్రీ గిఫ్ట్గా ఈ జీవితాన్ని ఇచ్చాడు కనుక, ఈ జ్ఞానాన్ని తెలివినిచ్చింది దేవుడే కదా, ఈ కుటుంబాన్ని డబ్బును సిరి సంపదనిచ్చింది దేవుడే కదా, దీంట్లో నేను గర్వపడాల్సింది ఏముందని ఒక్కసారి మనం ఆలోచిస్తే, మరియ తల్లి వల్లే మనం అందరం కూడా సామాన్యమైన జీవితాన్ని, దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవించినట్లే ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా. 5వదిగా గర్వం లేదు. పరలోక దేవదూతలు వచ్చిన, భూలోకము నుండి గొర్రెల కాపురులు వచ్చిన, అనేకులు కూడా మరియ తల్లి దగ్గరికి వచ్చిన, తన కుమారుడు యొక్క గొప్ప గొప్ప అద్భుతాలను చూసిన, విన్న ఆ తల్లి గర్వపడలేదు. దేవుని యొక్క సేవకురాలుగానే తనను మలుచుకున్నటువంటి గొప్ప మూర్తి మన మరియ తల్లి. ఇక 6వ సుగుణం, తన కుమారుని యొక్క శిలువ శ్రమలలో కూడా పాలుపంచుకుంది మన మరియ తల్లి. మనకందరికీ తెలుసు, క్రీస్తు ప్రభువుని యొక్క శ్రమలలో పాలుపంచుకుంటూ ఉంది. ఇదిగో నీ యొక్క కుమారుడు పిచ్చివాడు అని ఎవరు పలికినా కానీ వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి తన కుమారుడు తన ఇంటికి తెచ్చుకోవాలనుకుంది మరియ తల్లి. కానీ కుమారుని యొక్క శ్రమల వల్ల లోకానికి రక్షణ కలుగుతుందని తాను కూడా ఆ కుమారుని ఎంకరేజ్ చేస్తూ శిలువ వద్దకు నడిపించినటువంటి అపురూప తల్లి మన శ్రీసభ మాత మరియ తల్లి. 7వదిగా శిష్యులకు సహాయకురాలుగా ఉంది, ఒక మీడియేటర్గా నిలబడుతూ ఉంది. తన కుమారుడు పేషిత కార్యాన్ని ప్రారంభించాడు. అద్భుతంగా దైవరాజ్య నిర్మాణానికి ఆయన ఎంతగానో శ్రమించాడు. తను ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అపోస్తులపై ఉంది. కానీ ఒక పక్క అపోస్తులు భయపడుతూ ఉన్నారు, ఏరే వాళ్ళు చంపివేస్తారేమో అని, బంధిస్తారేమో అని, తమ కుటుంబాలు ఏమవుతున్నాయో అని, లేకపోతే ఒక పక్క ఆనందం, ఒక పక్క అజ్ఞానంతో అవిశ్వాసంతో జీవిస్తున్న వీరును ఆ తల్లి హక్కున చేర్చుకోవటం, వాళ్ళ చెంతకే ఈమె వెళ్ళటం, ఆ యొక్క చీకటి గదుల్లోకి ఆమె వెళ్ళటం,
వారిలో జీవితంలో వెలుగు నింపటం, విశ్వాసాన్ని నింపటం, వారితో కలిసి కూర్చోవటం, వారందరినీ కూడా తన హక్కున చేర్చుకోవటం, వారికి ప్రార్థనలు నేర్పించడం, ప్రార్థనలో ఘనతను, శక్తిని తెలియజేయటం, తన అద్వితీయ కుమారుని యొక్క పేషిత కార్యాన్ని వాళ్ళకి గుర్తు చేయటం, ఇది మీ బాధ్యత. దైవరాజ్య నిర్మాణం మన అందరి బాధ్యతని, వారికి బాధ్యతను గుర్తు చేస్తూ వారితో కలిసి ప్రార్థన చేస్తూ పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చేంత వరకు కూడా ఆ తల్లి వారు నడిపించిన విధానం మనమందరం కూడా ఎంతో మెచ్చదగ్గ అంశం. కనుక ఈరోజు శ్రీసభ మాత శ్రీసభ నిర్మాణం కోసమే కాకుండా శ్రీసభను నడిపిస్తూనే ఉంది, మనలను కూడా నడిపిస్తూనే ఉంది. కనుక మనం కూడా మన చేతులను ఆమె చేతుల్లో ఉంచుదాం. అమ్మా, మమ్మల్ని కూడా నడిపించండి, మా కుటుంబాలను నడిపించండి తల్లి. మేమందరం కూడా చెదిరిపోకుండా, దారి తప్పకుండా, పాపములు జీవించకుండా, నశించిపోకుండా నీ కుమారుడి చెంతకు మమ్మల్ని నడిపించు తల్లి, మా కుటుంబాన్ని నడిపించు తల్లి, సన్మార్గంలో నడిపించు తల్లి అని మనమందరం కూడా ఆ స్త్రీ సభను మరియ తల్లికి సమర్పించుకుంటూ, మన కుటుంబాలను, మన జీవితాలను కూడా మరియ తల్లికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని కొద్దిపరి ప్రార్థన చేసుకుందాం. తల్లి శ్రీసభ మాత, ఈనాడు శ్రీసభను మీకు సమర్పిస్తున్నాము తల్లి. శ్రీసభ నిర్మాణం కోసం, ప్రారంభం కోసం అపోస్తులతో కలిసి ప్రార్థన చేసిన తల్లి, పరిశుద్ధ బాబు గారిని, కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురు పొంగువులను, మఠవాస్తులను, ఉపదేశులను, సకల విశ్వాసులందరినీ, నీ బిడ్డలందరినీ ప్రేమతో కాచి కాపాడి దీవించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్ చూస్తూ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి క్రైస్తవ కుటుంబం కోసం ప్రార్థన చేయుచున్నాము. కుటుంబాలన్నిటిని కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభువ. మా కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క లోటుపాటును మీకు సమర్పిస్తూ ఉన్నాం. కానాబెల్లి విందులో లోటును తెలుసుకొని మీకు సమర్పించి ఆ లోటును పూడ్చి గొప్ప సంబరాన్ని చేసినటువంటి మరియ తల్లిని మా కుటుంబానికి అతిథిగా ఆహ్వానించుకుంటూ తల్లి యొక్క ప్రార్థన సహాయంలో మా కుటుంబాలను దీవించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, ఈనాడు ప్రత్యేక విధంగా దివ్యవాణి సిబ్బంది కొరకు, చైర్మన్ బిషప్ గారి కొరకు, ఇక్కడ సేవలు అందిస్తున్న గురు పొంగువుల కోసం ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా మా సర్వేశ్వర, దివ్యవాణి అభివృద్ధి కోసం సహాయం అందిస్తున్న దాతలను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈనాడు దివ్య బలి పూజలు సమర్పిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని శ్రీసభ మాతకు సమర్పిస్తూ అమ్మ ఈ దివ్య బలి పూజలో వారి కోసం ప్రార్థన చేయమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిపరి మనమందరం కూడా మన కుటుంబ వ్యక్తిగత అవసరాల కోసం కొద్దిసేపు మౌనం వహించి ప్రార్థన చేసుకుందాం. ఆలకించే దేవుడు మనకు ఉన్నాడు కనుక మన ప్రార్థనలను మౌనంగా దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనవులన్నింటినీ మా యేసయ్య నామమును వేడుకొనుచున్నాము స్వామి, ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక, సంప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక.
హితకరా ప్రియకరా శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక దివ్య పూజా బలికి నడిపి వాక్య సారము నాకు తెలిపి దివ్య పూజా బలికి నడిపి వాక్య సారము నాకు తెలిపి పరవశముతో నన్ను నింపి హృదయమంతా నిండినావు పరవశముతో నన్ను నింపి హృదయమంతా నిండినావు అందుకే కృతజ్ఞతార్చన అందుకే కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక సహోదరి సహోదరులారా, మీరును నీరును సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, భక్తితో మేము అర్పించు ఈ కానుకలను స్వీకరించుము. ఈ బలి పూజలో మీ కుమారుడు కనబరిచిన అవధుల్లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియ మాత ఆదర్శమును గైకొని మేము కూడా మీ ప్రేమలోని సోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవించుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుచు మిమ్ము స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయే యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణ గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రేమని మరణం ద్వారా మోక్ష జీవితంనకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకకై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీసభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి.
ఆమె మోక్ష మహిమలోనికి గొంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు కొరకు సంతసంతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ నేకమై నిరంతరము మేము కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీరు మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాడెదము, మీరు మరలా వచ్చుటకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకుడకు ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియకు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
దివ్యవాణి దాతలను సిబ్బందిని సర్వేశ్వరుని సమర్పించుకుంటూ దీవించమని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుండెడు తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితోనొకరం సమాధానం తెలుపుకుందాము. గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి రక్షణార్థమై శిలువ మ్రానిపై మరణించిన యేసయ్య శరీరక్తములు. ఈ విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. క్రీస్తు ప్రభుని శరీరక్తములు మన నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమెన్. దివ్య
విందు కల్వరి విందు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో మీ శ్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్యైన మరియ మాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో మీ శ్రీ సభ కూడా పాలు పొందునుగాక. మీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరూ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. ఆది దేవుని వాక్కులు నిలిచి నడిచిన తల్లివే. ఆది దేవుని వాక్కులు నిలిచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన దాతవి. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను. చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను. చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. 12 తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. 12 తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన మాతవి. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన దాతవి. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి. సృష్టికర్త వాక్కును
నిజ విశ్వసించిన మాతవి, ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి.